మార్చ్ 2026 మొదటి వారం జరిగిన కరెంట్ అఫైర్స్ని ఇక్కడ చూద్దాం. ఫిబ్రవరి 2026లో యూపీఐ లావాదేవీలు ఎంత నమోదయ్యాయి? 20.39 బిలియన్ లావాదేవీలు. 2026 మార్చి 1న ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో అభివృద్ధి పనులు ప్రారంభించారు? తమిళనాడు మరియు పుదుచ్చేరి. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ఇటీవల ఏ దేశాన్ని సందర్శించారు? భారతదేశాన్ని సందర్శించారు. ఎలక్ట్రిక్ వాహనాల కోసం 30 కిలోవాట్ ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ సిస్టమ్ను ఎవరు అభివృద్ధి చేశారు? సీడాక్ సంస్థ అభివృద్ధి చేసింది. మహారాష్ట్ర ఆర్థిక సర్వే 2025-26 ప్రకారం రాష్ట్ర వృద్ధి రేటు ఎంత? 7.9% వృద్ధి. టీవీ ఛానళ్ల టీఆర్పీ రేటింగ్స్ను తాత్కాలికంగా నిలిపివేయమని ప్రభుత్వం ఎవరిని ఆదేశించింది? బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్. హురున్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం బిలియనియర్ సంఖ్యలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు? ముఖేష్ అంబానీ. భారతదేశంలో అతి పిన్న వయసు బిలియనియర్ ఎవరు? రితేష్ అగర్వాల్. భారతదేశంలో బిలియనియర్లకు ప్రధాన కేంద్రంగా ఉన్న నగరం ఏది? ముంబై. మహిళా స్టార్టప్ల కోసం హర్ స్టార్ట్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? గుజరాత్ రాష్ట్రం. హెచ్పివి టీకా కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? మహారాష్ట్ర. టీవీ టీఆర్పీ రేటింగ్స్ నిలిపివేత ఎప్పుడు ప్రారంభమైంది? మార్చి 7, 2026. భారత్ ఫిన్లాండ్ సంబంధాలు ప్రధానంగా ఏ రంగంలో ఉన్నాయి? టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం. ఎలక్ట్రిక్ వాహనాల డ్రైవ్ సిస్టమ్ ప్రాజెక్ట్ ఏ మిషన్ కింద ఉంది? నేషనల్ మిషన్ ఆన్ పవర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ. మహారాష్ట్ర రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ఎంతగా అంచనా వేశారు? సుమారు 51 లక్షల కోట్లు. యూపీఐ వ్యవస్థను నిర్వహించే సంస్థ ఏది? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం భారత బిలియనియర్ల మొత్తం సంపద ఎంత? 112 ట్రిలియన్ కంటే ఎక్కువ. భారతదేశంలో అత్యంత ధనవంతురాలు ఎవరు? రోష్ని నాదర్ మల్హోత్రా. ఈమె హెచ్సిఎల్ సంస్థ చైర్పర్సన్. మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో బలమైన రంగం ఏది? సర్వీస్ రంగం. భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు పెరుగుదలకు ప్రధాన కారణం ఏమిటి? యూపీఐ వినియోగం పెరగడం. భారత్ ఫిన్లాండ్ సహకారం ఏ ప్రాంతంపై ఎక్కువగా దృష్టి పెట్టింది? ఇండో పసిఫిక్ ప్రాంతం. ఇంటిగ్రేటెడ్ డ్రైవ్ సిస్టమ్ శక్తి సామర్థ్యం ఎంత? 30 కిలోవాట్లు. BARC పూర్తి రూపం ఏమిటి? బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్. ముంబై తర్వాత బిలియనియర్లకు ప్రధాన నగరాలు ఏవి? ఢిల్లీ, బెంగళూరు. మార్చి మొదటి వారంలో జరిగిన 25 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఇవి. పోటీ పరీక్షలకు ఇవి చాలా కీలకం. మరిన్ని అప్డేట్స్ కోసం కాంపిటేటివ్ వైబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.